వాళ్ళిద్దరూ ఒకే పార్టీకి చెందిన లీడర్లు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఒకరు యాక్టివ్ గా ఉంటే మరొకడు ఇన్యాక్టివ్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఓ నేత సైలెంట్ అయ్యారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న లీడర్ తిరిగి యాక్టివ్ అయ్యారు. దాంతో మాజీ ఎమ్మెల్యే వర్గం ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఎక్కడిది పంచాయతీ? తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది దాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది లీడర్లు సైలెంట్ అయ్యారు. ఈ జాబితాలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రమణారెడ్డి కూడా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే హైదరాబాద్కే పరిమితమయ్యారు గండ్ర. ఇటీవల పార్టీ హైకమాండ్ ప్రభుత్వ తీరుపై నిరసనలకు పిలుపునిచ్చినా ఆయన దూరంగానే ఉన్నారు. అయితే గండ్ర సైలెంట్ కావడం వెనుక మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. భూపాలపల్లిలో చారి యాక్టివ్ కావడంతోనే గండ్ర వెంకట్రమణారెడ్డి దంపతులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ లో కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. గండ్ర వెంకట్రమణారెడ్డి వర్సెస్ మధుసూదనాచారి అన్నట్లు ఫైట్ జరుగుతోంది. నియోజకవర్గంపై పట్టు కోసం నేతలిద్దరూ ఎక్కడా తగ్గకపోవడంతో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారిపోయాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకట్రమణారెడ్డి నియోజకవర్గంలో అన్నీ తానే వ్యవహరించారు. ఎక్కడా మధుసూదనాచారి ఆయన వర్గానికి ఛాన్స్ దొరకకుండా చేశారు. దాంతో గండ్ర తీరుపై పార్టీ పెద్దలకు చారి చాలాసార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకోకపోవడంతో గండ్రకు అడ్డు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు గండ్ర వెంకట్రమణారెడ్డి మాజీ అయ్యారు. దాంతో ఇప్పుడు చారి మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ అగ్రనేతలకు టచ్ లో ఉంటూ భూపాలపల్లి బీఆర్ఎస్ లో అన్నీ తానే వ్యవహరిస్తున్నారు మధుసూదనాచారి. అయితే భూపాలపల్లిలో మధుసూదనాచారి స్పీడ్ ని తట్టుకోలేకపోతోందట గండ్రవర్గం. చారిని ఇలానే వదిలేస్తే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని భావించి ఆయనకు చెక్ పెట్టే ఆలోచన చేసిందట. నియోజకవర్గంలో మధుసూదనాచారి స్పీడ్ కు బ్రేకులు వేసేలా పావులు కదుపుతోంది మాజీ ఎమ్మెల్యే వర్గం. తాజాగా మధుసూదనాచారిపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే పార్టీ పెద్దలు గండ్రకే గట్టిగా క్లాస్ పీకినట్టు చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని ఆపాలని ఎలా చెప్పగలమని ప్రశ్నించిందట అగ్రనాయకత్వం. అధికారంలో లేనప్పుడు క్యాడర్కు అండగా ఉండాల్సింది పోయి ఎందుకు సైలెంట్ అయ్యారని క్లాస్ తీసుకున్నారట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని మీకెవరైనా చెప్పారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో గండ్ర డైలమాలో పడాల్సి వచ్చిందట. మధుసూదనాచారి స్పీడ్ పెంచడంతో ఇక లాభం లేదనుకుని గండ్ర కూడా యాక్టివ్ అవుదామని డిసైడ్ అయ్యారని టాక్. ఇందులో భాగంగా జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న తన సతీమణి గండ్ర జ్యోతిని యాక్టివ్ చేశారట. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గండ్ర జ్యోతి ఈ మధ్య నియోజకవర్గంలో స్పీడ్ పెంచడానికి గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారని సమాచారం. అయితే ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ లో ఉన్న మధుసూదనాచారి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన గండ్ర వెంకట్రమణారెడ్డి తన భార్యకు జెడ్పీ చైర్మన్ పదవి కోసమే పార్టీ మారారని అప్పట్లో పెద్ద చర్చ సాగింది. అనుకున్నట్లుగానే జెడ్పీ చైర్మన్ పదవితో పాటు జిల్లా అధ్యక్ష పదవిని కూడా దక్కించుకుని ఇటు పార్టీలు అటు మధుసూదనాచారి వర్గంపై ఆధిపత్యం కొనసాగించారు గండ్ర. అధిష్టానం గండ్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో మధుసూదనాచారి తన టైం వచ్చేదాకా ఓపిగ్గా ఉన్నారు. కేసీఆర్ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ క్యాడర్ని సముదాయిస్తూ ముందుకెళ్లారు. పార్టీ క్యాడర్తో పాటు ప్రజలను పట్టించుకొని గండ్ర వెంకట్రమణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు పార్టీ కూడా ఆయనకు చెక్ పెట్టడంతో భూపాలపల్లిలో చారి మళ్లీ యాక్టివ్ అయ్యారనే టాక్ నడుస్తోంది. దీంతో గండ్ర కంప్లైంట్ చేసినా పార్టీ అధిష్టానం చారి వైపే ఉందని, దీంతో ఏమీ చెయ్యలేక ప్రజల్లో క్యాడర్లో వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాల్లో గండ్ర దంపతులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కారు పార్టీ నేతల ఆధిపత్య పోరులో క్యాడర్ నలిగిపోతోంది. ఎవరి వెంట తిరిగితే ఎవరికి కోపం వస్తుందో అని కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారు. ఇప్పటికైనా ఇద్దరు మాజీల మధ్య రాజీ కుదిర్చి నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలు అప్పగిస్తే తమకు క్లారిటీ వస్తుందంటోంది గులాబీ పార్టీ క్యాడర్.
భూపాలపల్లి బీఆర్ఎస్ ఆధిపత్య పోరులో చివరికి ఎవరిది పై చేయి అవుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.